డీలిమిటేషన్ అంశం తమిళనాడులోనే కాదు తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తోంది. అఖిల పక్షంలో చర్చిద్దామని కాంగ్రెస్ అంటోంది. తమిళ రాజకీయ ట్రాప్ లో పడ్డారని కమలం పార్టీ కస్సుబుస్సలాడుతోన్న వేళ అసలు అఖిల పక్షం జరిగేదెప్పుడు, వెళ్లేది ఎవరు, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? డీలిమిటేషన్ పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటోంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ మీటింగ్ ఎప్పుడు ఉంటుందో ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము దూరంగా ఉంటామంటున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. అంతేకాదు సర్కార్ పైనే రివర్స్ అటాక్ చేస్తున్నాయి. తమిళ రాజకీయాలు ట్రాప్ లో పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నాయి. డీలిమిటేషన్ అనేది అసలు చర్చించే అంశమే కాదు. అఖిలపక్షం పేరుతో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ. 2026 తర్వాత పార్లమెంట్ లో 3/2 మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని బీజేపీ చెబుతోంది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కేంద్రంపై డీఎంకే విష ప్రచారం చేస్తుంటే దానికి కాంగ్రెస్ జతయిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దక్షిణాది పైన కేంద్రం కుట్రలు చేస్తుందనేది ఒక విష ప్రచారానికి ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు దానికి కాంగ్రెస్ జత కలిసి ఇవాళ వంత పాడుతూ ఉన్నారు. అసలు ఇవాళ కేంద్రం మీద బీజేపీ మీద కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, కేటీఆర్. లేని అంశంపై అఖిలపక్ష సమావేశం ఎందుకని ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్. ముందు 6 గ్యారెంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలపై అఖిలపక్షానికి బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేయాలన్నారు లక్ష్మణ్. ఇటీవలే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం అఖిలపక్షం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ రకరకాల రాజకీయేతర కారణాలు చూపుతూ 2 ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ ఆల్ పార్టీ మీటింగ్ కు డుమ్మా కొట్టాయి. ఇప్పుడు కూడా అఖిలపక్షానికి వెళ్లేది లేదని తెగేసి చెప్పాయి. మొన్నటి ఆల్ పార్టీ మీటింగ్ కు మజ్లిస్ నుంచి అసదుద్దీన్ తప్పిస్తే విపక్ష ఎంపీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో మళ్లీ మరో అఖిలపక్షానికి రెడీ అయింది కాంగ్రెస్. మరి ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు, ఎప్పుడు నిర్వహిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.